Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం యాపిల్ వాచ్ని యూజ్ చేసుకొని మన హెల్త్ని ఎలా ట్రాక్ చేసుకోవచ్చు, మన హెల్త్ని మెజర్ చేసుకోవడానికి దీంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మీరు ట్రాక్ చేస్తున్న హెల్త్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అసలు ఎవరి హెల్త్ ఇన్ఫర్మేషన్ మనం ట్రాక్ చేస్తున్నాం అనేది చెక్ చేయొచ్చు. ఎలా చెక్ చేయొచ్చు అంటే ఇక్కడ హెల్త్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ పైన ప్రొఫైల్ దగ్గర మీకు ఇనిషియల్స్ కనిపిస్తున్నాయి కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హెల్త్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఆ హెల్త్ డీటెయిల్స్ క్లిక్ చేసి లోపలికి వెళ్తే మీకు ఇక్కడ చూడొచ్చు మీ ఫస్ట్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ బ్లడ్ టైప్, మీ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. కింద వచ్చేసి మనకి మెడికల్ ఐడి అని ఉంటుంది. సో మీరు ఇక్కడ యూఎస్లో హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఈ మెడికల్ ఐడి ఇస్తే మీ డే టు డే ఇన్ఫర్మేషన్, మీ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఈ మెడికల్ ఐడి ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు. సో మీరు యాపిల్ వాచ్ కొనుక్కొని సెట్ చేసుకున్నప్పుడే మీ హెల్త్ డీటెయిల్స్ అండ్ మెడికల్ ఐడి అన్నీ సెట్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి హెల్త్ చెక్ లిస్ట్లో చూస్తే మనకి డిఫరెంట్ హెల్త్ ఆప్షన్స్ ఉంటాయి కదా, వీటిలో ఏవేవి యాక్టివ్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే నా మెడికల్ ఐడి యాక్టివ్లో ఉంది. సో ఈ మెడికల్ ఐడి యూజ్ చేసుకొని ఎప్పుడైనా ఎమర్జెన్సీ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటాయి కనుక నా మెడికల్ ఐడి యూజ్ చేసుకొని నా ఏజ్ ఎంత, నా హైట్ ఎంత, నా వెయిట్ ఎంత అనే కంప్లీట్ నా హిస్టరీని వీళ్ళు మెడికల్ ఐడి ద్వారా రిట్రీవ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఎమర్జెన్సీ SOS ఆన్ ఉంది. ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి నోటిఫికేషన్ పంపించడానికి. ఇలా మనకి హెల్త్ రిలేటెడ్ అన్నీ యాక్టివ్గా ఉన్నాయా లేదా, ఏమేమి యాక్టివ్ ఉన్నాయి, ఏమేమి అన్అవైలబుల్గా ఉన్నాయి అనేది మనం ఈ చెక్ లిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వాచ్ యూజ్ చేసుకొని మన వర్కౌట్స్ని ట్రాక్ చేయవచ్చు అనమాట. వర్కౌట్స్ అంటే ఏదర్ మన అవుట్డోర్ వాక్ కానీ, యోగా చేయడం కానీ, సైక్లింగ్ చేయడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ, ఇవన్నీ మనకి వర్కౌట్స్ కిందకు వస్తాయి. ఇది ఎలా ట్రాక్ చేయొచ్చు అంటే మనకి సర్చ్లోకి వెళ్ళి ఫిట్నెస్ అని టైప్ చేస్తే మనకి యాప్ వస్తుంది కదా, ఈ యాప్లో మనం ఏమేమి క్యాలరీస్ బర్న్ చేసాము, ఎంత యాక్టివ్ క్యాలరీస్ ఉన్నాయి, ఎంతసేపు నడిచాము, ఎంతసేపు నుంచొని ఉన్నాము, ఎన్ని మైల్స్ నడిచాము, ఎన్ని స్టెప్స్ వేసాము అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నా హిస్టరీ వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే కంప్లీట్ మనకి సమ్మరీ ఉంటుంది, డైలీ సమ్మరీ ఉంటుంది, వీక్లీ సమ్మరీ ఉంటుంది. ఇక్కడ మీరు క్యాలెండర్ క్లిక్ చేస్తే కనుక చూసారా డైలీ నా యాక్టివిటీ ఫుల్ ఆన్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇందులో మూవ్ అని ఉంటుంది. నేను ఇక్కడ 500 క్యాలరీస్ పర్ మూవ్ పెట్టుకున్నాను, బికాజ్ మేము దీంట్లో కాంపిటీషన్స్ పెట్టుకుంటాం అనమాట. సో కాంపిటీషన్స్లో అందరం ఒకటే లెవెల్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ చేయాలి కాబట్టి ఈక్వల్గా మేము 500 క్యాలరీస్ పెట్టుకున్నాను. ఒక్కొక్క రోజు మోర్ దాన్ 500 బర్న్ చేస్తాను, ఒక్కొక్క రోజు లెస్ దాన్ 500, డిపెండింగ్ అపాన్ ద డే మనం ఎంతసేపు మూవ్ క్యాలరీస్లో బర్న్ చేసాము అనేది ట్రాక్ చేసుకోవచ్చు. కిందది వచ్చేసి ఎక్సర్సైజ్ అనమాట. మినిమం డైలీ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ నీడెడ్ ఫర్ ఎవ్రీ పర్సన్. సో 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పెట్టుకున్నాను. మనం ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు, ఎంతసేపు చేసామనేది యాక్యురేట్గా మనం ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ అవర్స్ 7 hours మినిమం పెట్టుకున్నాను. మోర్ దాన్ 7 hours ఈజీగా నుంచుంటాను అనమాట ఒక డేలో. కుకింగ్ చేస్తూ కానీ, క్లీనింగ్ చేసుకుంటూ కానీ నుంచోవడమే ఎక్కువ ఉంటుంది. కింద చూస్తే మనం ఎంత దూరం నడిచాము, ఎన్ని స్టెప్స్ వేసాము, ఎన్ని ఫ్లోర్స్ ఎక్కాము అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు యాపిల్ వాచ్ యూజ్ చేసి ఏదైనా వర్కౌట్స్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా ట్రాక్ చేయాలి అనుకుంటే బేసిక్గా నాది అవుట్డోర్ వాక్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అవుట్డోర్ వాక్ నేను ఎంతసేపు నడిచాను, ఎన్ని నిమిషాలు నడిచాను, అందులో ఎంత యాక్టివ్ క్యాలరీస్ బర్న్ అయ్యాయి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అంతేకాదు కింద చూడొచ్చు హార్ట్ రేట్ ఉందన్నమాట. సో నేను ఇలా అవుట్డోర్ వాక్ స్టార్ట్ చేసి నడుస్తున్నప్పుడు నా హార్ట్ రేట్ ఎలా ఉంది, ఏ నిమిషం ఎంత ఉంది అనేది యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం యాపిల్ వాచ్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్లో మీరు ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయాలి అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి హెల్త్లోకి వెళ్తే ఇక్కడ హెల్త్ డేటా అని ఉంటుంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ యాక్టివిటీ టైప్స్ ఉంటాయి. హార్ట్ రేట్ ఎంత ఉంది, రెస్పిరేటరీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, యోగా ఎంతసేపు చేసాము అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ట్రాక్ చేస్తుంది. సో మనం వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడు యాపిల్ వాచ్లోకి వెళ్ళి వర్కౌట్స్ అని ఉంటుంది. ఈ వర్కౌట్స్ క్లిక్ చేస్తే దీంట్లో డిఫరెంట్ వర్కౌట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి అవుట్డోర్ వాక్, లేదు అంటే స్టేర్ స్టెప్పర్ అని చెప్పి మనకి జిమ్లో ఉంటుంది కదా, అది చేస్తున్నా. అవుట్డోర్ రన్ కానీ, ఇండోర్ వాక్ మనం ఇంట్లో నడుస్తూ ఉంటాము, లేదు అంటే సైక్లింగ్ కానీ, ఎలిప్టికల్ కానీ, కిక్ బాక్సింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇలాంటి డిఫరెంట్ వర్కౌట్ ఆప్షన్స్ మనకి దీంట్లో ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ యువర్ ప్రిఫరెన్సెస్ మీరు ఏ వర్కౌట్ అయితే చేస్తున్నారో అది క్లిక్ చేస్తే చాలు మనకి వర్కౌట్ స్టార్ట్ అయిపోతుంది. సో థర్డ్ ఫీచర్ వచ్చేసి హార్ట్ రేట్ మానిటర్. మనకి యాపిల్ వాచ్లో హార్ట్ రేట్కి అసలు సపరేట్ యాపే ఉందన్నమాట.
టైం టు టైం మన హార్ట్ రేట్ ఎంత ఉంది, నడుస్తున్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ సిచ్యువేషన్లో హార్ట్ బీట్ ఎంత ఉంది, రెస్ట్ చేస్తున్నప్పుడు అంటే పడుకున్నప్పుడు ఎంత ఉంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు యాపిల్ వాచ్లో చూస్తే మనకి ఇక్కడ రెడ్ కలర్లో హార్ట్ సింబల్ వేసి ఉంటుంది కదా, దట్ ఈస్ ఫర్ హార్ట్ రేట్. అది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కరెంట్ హార్ట్ రేట్ ఎంత ఉంది అనేది అది చెక్ చేస్తుంది. సో ఇది చెక్ చేసేటప్పుడు మీరు మాట్లాడడం కానీ హ్యాండ్ మూవ్మెంట్ కానీ ఇవ్వకుండా ఉంటే మీ యాక్యురేట్ హార్ట్ రేట్ వస్తుంది అనమాట. కరెంట్ 86 ఉంది. కింద చూసారా రెస్టింగ్ హార్ట్ రేట్ 71 చూపిస్తుంది. వాకింగ్ యావరేజ్ వచ్చేసి 94 అనమాట. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం చాలా మందికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతూ ఉన్నారు. సో మన హార్ట్ రేట్ ఎంత ఉంది అనేది ట్రాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యాపిల్ వాచ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మనం హెల్త్ యాప్లోకి వెళ్తే ఇక్కడ హార్ట్ రేట్ అని చూపిస్తుంది. ఈ హార్ట్లోకి వెళ్తే మీకు కంప్లీట్ పాస్ట్ హిస్టరీతో సహా ఎవ్రీ డే మీ హార్ట్ రేట్ మానిటరింగ్ ఎలా ఉంది, మీ హార్ట్ రేట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇక్కడ మనకి అవర్ టు అవర్, మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ అవుతుంది. అండ్ ఇదే పేజ్లో కిందకి వెళ్తే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. లో హార్ట్ రేట్ నోటిఫికేషన్స్ అని. ఒకవేళ మీకు కనుక 40 బీట్స్ కన్నా తక్కువ పర్ మినిట్ ఉంటే మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా సెండ్ చేయమని చెప్పి మనం పెట్టుకోవచ్చు. లేదు 50 45 అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి హై హార్ట్ రేట్ వచ్చినా కానీ మన హార్ట్కి ప్రాబ్లమే. 120 ఈజ్ లైక్ మినిమం అనమాట. ఒకవేళ 120 కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంటే మనకి నోటిఫికేషన్ సెండ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో లో హార్ట్ రేట్ నోటిఫికేషన్స్ అండ్ హై హార్ట్ రేట్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవటం బెటర్. మీ దగ్గర యాపిల్ వాచ్ ఉండి మీరు యూజ్ చేస్తుంటే ఈ 2 ఫీచర్స్ని టర్న్ ఆన్ చేసుకోండి. సో మీకు హార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉండి హార్ట్ రేట్ కరెక్ట్గా లేనప్పుడు ఇమీడియట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. 4th ఫీచర్ వచ్చేసి ఈసీజీ అనమాట. సో మనకి హాస్పిటల్స్లో ఎప్పుడైనా హార్ట్ ప్రాబ్లం వెళ్తే ఫస్ట్ తీసేసే ఈసీజీ. ఈ ఈసీజీ ద్వారా మన హార్ట్ బీట్ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఆ ఈసీజీలో తెలుస్తుంది. దీన్ని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు, షార్ట్ ఫామ్లో ఈసీజీ. మనకి ఇక్కడ ఏ యాపిల్ వాచ్లో ఈ ఈసీజీ సపోర్ట్ ఉంది అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈసీజీ యాప్ ఓపెన్ చేసి ఆ క్రౌన్ని హోల్డ్ చేసి పట్టుకుని మీ హ్యాండ్ ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ఫ్లాట్గా పెట్టి మీరేం మాట్లాడకూడదు, జస్ట్ ఆ ఫింగర్ అలా పెడితే మీ ఈసీజీ ఎంత ఉంది అనేది మనకి అక్కడి నుంచి స్కాన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఆల్మోస్ట్ అదొక 30 సెకండ్స్ పాటు మన ఈసీజీని స్కాన్ చేస్తుంది. సో 30 సెకండ్స్ మీ హ్యాండ్ని స్టిల్గా పెట్టి ఉంచాలి. సో ఇక్కడ యావరేజ్ బీపీఎం వచ్చేసి 81 బీపీఎం ఆన్ అన్ యావరేజ్ చూపిస్తుంది, విచ్ ఈస్ గుడ్. మన ఈసీజీ అయిపోగానే మన ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేయగానే మనం ఇప్పుడు చెక్ చేసుకున్నాం కదా మనకి ఈ రిథమ్స్తో సహా క్లియర్గా మనకి రిపోర్ట్ అయితే వచ్చేస్తుంది మన ఫోన్కి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి హియరింగ్ కోసం. హియరింగ్ ఎక్కువ లౌడ్ నాయిస్ ఉంటే మన ఇయర్ తీసుకోలేదు అంత సౌండ్, సో అది కూడా మనకి నోటిఫికేషన్ పంపిస్తుంది సరౌండింగ్ నాయిస్ ఇస్ టూ లౌడ్ అని చెప్పి. ఇక్కడ మనకి చూస్తే ఇయర్ సింబల్ ఉంది కదా, ఈ ఇయర్ సింబల్ ద్వారా మన సరౌండింగ్ నాయిస్ ఎప్పుడు అది డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడినప్పుడు నా వాయిస్ వచ్చేసి 70 to 75 డెసిబల్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ నేను అరిచాను అనుకోండి, అరిచినప్పుడు చూసారా ఇక్కడ వాయిస్ పెరిగిపోయింది. సో ఎప్పుడైనా మూవీకి వెళ్ళినప్పుడు నాకు మీ సరౌండింగ్ నాయిస్ ఎక్కువ ఉంది అని చెప్పి నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే నా సౌండ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మ్యాక్సిమం ఎంత ఉంది, మినిమం ఎంత వస్తున్నాయి అనేది మనకి క్లియర్గా నోటిఫికేషన్ పంపిస్తుంది అనమాట. ఎప్పుడైనా మోర్ దాన్ లిమిట్ కన్నా ఎక్కువ ఉంటే మన ఇయర్ డ్రమ్స్ పాడైపోతాయి, ఇయర్ డ్రమ్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. సో మన ఇయర్ డ్రమ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా యాపిల్ వాళ్ళు ఇలా సౌండ్ హియరింగ్ ప్రొటెక్షన్స్ కోసం మనకి ఈ ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మెన్స్ట్రల్ సైకిల్ అనమాట. సో ఉమెన్కి బాగా హెల్ప్ఫుల్. మనకి ఎప్పుడు నెక్స్ట్ సైకిల్ ఉంది, ఎప్పుడు మనకి ఓవ్యులేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది కంప్లీట్ ట్రాక్ చేసుకోవడానికి మనకి ఈ ఫీచర్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి సైకిల్ ట్రాకింగ్ అనమాట. మనకి ఇక్కడ మనం ఒక డే పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ సైకిల్ ట్రాకింగ్ ఎప్పుడు ఉంటుంది అనేసి మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ మనం ఈజీగా మనకి క్రాంప్స్ ఉన్నాయా, ఫ్లో ఎలా ఉంది అనేది ఇక్కడ నుంచి మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ కంప్లీట్లీ పర్సనలీ ఫర్ లేడీస్. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫాల్ డిటెక్షన్ అనమాట. ఈ ఫీచర్ పెద్దవాళ్ళకి లేదు ఎవరికైనా హెల్త్ బాగోదు అన్న వాళ్ళకి బాగా హెల్ప్ ఉంటుంది. కొంత ఏజ్ వచ్చేసిన తర్వాత నడుస్తున్నప్పుడు తూలు వస్తుంది, పడిపోతారు తెలియకుండా అని ఉంటుంది కదా, అలా మీరు పడిపోబోతున్నారు అనగానే ఇమీడియట్గా మీ ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి కాల్ చేస్తుంది. ఇది ఎక్కడ ఉందంటే యాపిల్ వాచ్లోకి వెళ్తే ఇక్కడ ఎమర్జెన్సీ SOS అని ఉంది కదా, ఈ ఎమర్జెన్సీ SOS లోపలికి వెళ్తే ఇక్కడ కింద ఫాల్ డిటెక్షన్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆల్వేస్ ఆన్ పెట్టుకోండి. సో బెటర్ మీరు
ఆల్వేస్ ఆన్ పెట్టుకుంటే మీకు తెలియకుండా కింద పడిపోయినప్పుడు ఇమీడియట్గా మీ ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి కాల్ చేస్తున్నది. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆల్వేస్ ఆన్, లేదు అంటే డ్యూరింగ్ ఓన్లీ వర్క్అవుట్స్ అప్పుడు. నా సజెషన్ అయితే ఆల్వేస్ ఆన్ పెట్టుకోండి, ఏ సిచ్యువేషన్లో ఏమవుతుందో మనకు తెలియదు కదా. సో ఇక్కడ మీకు మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లోకి మీ పర్సనల్ మీకు క్లోజ్ పీపుల్ని యాడ్ చేసుకుంటే మీరు ఇక్కడ కింద పడిపోయినా మీకు ఏమైనా ఇష్యూ, కార్ క్రాష్ డిటెక్షన్ వచ్చినా కానీ వీళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది, లేదు అంటే కాల్ వెళ్ళిపోతుంది. సో మీకు అందుబాటులో ఉండేవాళ్ళు, మీకు త్వరలో రీచ్ అవ్వగలరు మిమ్మల్ని అనుకునే వాళ్ళని ఇక్కడ యాడ్ చేసుకోవడం బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్లీప్ ట్రాక్ కూడా చేసుకోవచ్చు. మనం రోజు ఎంతసేపు పడుకుంటున్నాము అనేది కూడా ట్రాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హెల్త్ యాప్లోకి వెళ్ళి బ్రౌజ్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే స్లీప్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే చూసారా, ఇవాళ నేను 7 hours 20 minutes పడుకున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం. సో మనం ఎంత టైం పడుకున్నాము అనేది ఇది డే ఇన్ఫర్మేషన్. వీక్లీ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ నుంచి ట్రాక్ చేయొచ్చు. పక్కన M అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మంత్లీ ఇన్ఫర్మేషన్. 6 monthsకి కూడా ఎంత ఉంది అనేది కూడా మనం 6 monthsది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డేలో చూస్తే మీరు ఈ డేలో డీప్ స్లీప్ ఎంతసేపు పడుకున్నారు, కోర్ స్లీప్ ఎంతసేపు పడుకున్నారు, REM ఎంత ఉంది, మీరు గురక పెట్టారా లేదా అనేది ఇక్కడ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో పడుకున్నప్పుడు మన హార్ట్ రేట్ ఎంత ఉంది అనేది కూడా మనకి ఇక్కడ కింద చూసారా, హార్ట్ రేట్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ నా ఫోన్ మీరు రోజు వీడియోస్లో చూస్తూ ఉంటారు, పైన ఒక చిన్న విడ్జెట్ నేను యాడ్ చేసుకున్నాను స్లీప్ కోసం స్పెషల్గా. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు పడుకున్నప్పుడు యాపిల్ వాచ్ చేతికి ఉంటేనే మీ స్లీప్ని ట్రాక్ చేస్తుంది, లేదు అంటే మీ స్లీప్ని ట్రాక్ చేయలేరు. సో ఇప్పుడు మనం ఫోన్లో చూసిన హెల్త్ యాప్లో ఉన్న అన్న ఇన్ఫర్మేషన్ మనకి యాపిల్ వాచ్లో కూడా ఇక్కడ స్లీప్ యాప్ ఉంది కదా, దీంట్లో చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అనమాట. కోవిడ్ అప్పుడు వెరీ మచ్ యూస్ఫుల్ యాప్. కోవిడ్ రాగానే ఫస్ట్ అందరూ మన బ్లడ్ ఆక్సిజన్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకున్నాము. మనం ఈ ఫీచర్ని కూడా యాపిల్ వాచ్ ద్వారా చెక్ చేయవచ్చు. ఇది చెక్ చేయాలి అనుకుంటే మీ హ్యాండ్ని టేబుల్ మీద స్టిల్గా పెట్టి స్టార్ట్ క్లిక్ చేయాలన్నమాట. సో ఎక్కడ మూవ్మెంట్ రాకూడదు, అప్పుడే మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది అటు ఇటుగా ఇది ఒక 15 secondsలో మన బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తుంది. సో మనకి ఏ యాపిల్ వాచ్లో మనకి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఫీచర్ వర్క్ అవుతుంది అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రెసెంట్ నా బ్లడ్ ఆక్సిజన్ వచ్చేసి 97% ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి మైండ్ఫుల్నెస్ యాప్ అనమాట. ఇది యోగా చేసే వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ రిలీజ్ చేసుకోవాలి అన్నా కూడా దిస్ యాప్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. మనకి ఈ ఫీచర్ని యాపిల్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యాప్ చూస్తున్నారు కదా, బ్లూ కలర్లో ఫ్లవర్ లాగా ఉంటుంది. ఇది ఓపెన్ చేసి బ్రీత్ 1 minute పెట్టుకుంటే అది స్టార్ట్ చేస్తే ఇక్కడ మీకు బ్రీత్ అంటుంది. సో మనకి ఆ 1 minute మన కాన్సన్ట్రేషన్ అంతా బ్రీత్ మీదే పెట్టాలి. సో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. సో మనకి 1 minute బ్రీత్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎగ్జాక్ట్ టైం పెట్టుకొని మనకి మైండ్ఫుల్నెస్ యాప్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూస్తుంది కదా, ఇన్హేల్ ఎక్స్హేల్ అని కూడా చూపిస్తుంది. సో చూసారు కదా, ఇవైతే మనం యాపిల్ వాచ్ని యూజ్ చేసుకొని మన హెల్త్ ఫీచర్స్ని బెటర్గా మెజర్ చేసుకోవచ్చు. మీరు పర్సనల్గా ఏ యాపిల్ వాచ్ యూజ్ చేస్తున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక యాపిల్ వాచ్ మీద హెల్త్ని ఎలా మెజర్ చేసుకోవాలి, హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.